ఈ రోజు నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ నిన్నటితో ముగియడంతో ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. దాదాపు 3 నెలల తర్వాత స్టార్ట్ అవడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను మండల, జిల్లా స్థాయిల్లో వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్. ఈ రోజు నుంచి ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ నిన్నటితో ముగియడంతో ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. దాదాపు 3 నెలల తర్వాత స్టార్ట్ అవడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను మండల, జిల్లా స్థాయిల్లో వెంటనే పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. ఎస్ సంతోష్, తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు 3 నెలలుగా ఆగిపోయినటువంటి ప్రజావాణి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈరోజు ఉదయం ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం స్టార్ట్ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు అంటే కొన్ని ఏళ్ల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలు అక్కడ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను పరిష్కారం చేసే దిశగా నేరుగా ప్రజాభవన్కు వచ్చి ఇక్కడ తమ సమస్యలు చెప్పొచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అందుకోసం ఎవరైనా సరే సమస్యలు ఉంటే ఇక్కడికి రావచ్చని ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఇక్కడ సమస్యల్ని తీసుకోవడానికి ఒక గేట్వే కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి సమస్యలు వాళ్ళు ఎవరైతే దరఖాస్తులు తీసుకొని వచ్చారో ఆ దరఖాస్తులు స్వీకరించి దానికి సంబంధించి ఎక్కడెక్కడ పరిష్కారం అవుతాయో ఆ డిపార్ట్మెంట్స్కి నేరుగా చేరవేసే విధంగా కూడా ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ప్రజాభవన్లో దాదాపు 3 నెలల తర్వాత ఒక్కసారిగా ఈ రోజు అంటే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆగిపోయిన తర్వాత ప్రారంభమైనటువంటి ఈ ప్రజావాణి కార్యక్రమానికి వందలాదిగా సమస్యలు తీసుకొని వచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి సమస్యలు తీసుకొని వచ్చారు. ప్రధానంగా వాళ్ళకు సంబంధించి అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ఎక్కువ సమస్యలు ఉన్నాయి, భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లకు సంబంధించి, దాంతోపాటుగా కొంతమంది పర్సనల్ సమస్యలు అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు రాలేదు, అదేవిధంగా రేషన్ కార్డు రాలేదనేటువంటి సమస్యల్ని చాలా సమస్యలు తీసుకొని వస్తున్నారు. దీంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉద్యోగాలలో మేము ఎగ్జామ్స్ రాసాము కానీ చిన్న మిస్టేక్ వల్ల మాకు రాలేదు, లేకుంటే మేము ఉద్యోగం వచ్చింది కానీ తమని అర్ధాంతరంగా అనుకోకుండా సస్పెండ్ చేశారనేటటువంటి పర్సనల్ సమస్యలతో పాటుగా గ్రూప్గా ఉన్నటువంటి సమస్యలు, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇంకా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, చాలా సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు. ప్రజాభవన్లో ఒక క్యూ లైన్ అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా కనిపించింది. తెల్లవారుజామున 6 గంటల నుంచే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఆ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు విన్నవించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం ఉండబోతుంది. మధ్యాహ్నం 1 తర్వాత మళ్ళీ అది క్లోజ్ అవుతుంది. మళ్ళీ మంగళవారం రోజు అంటే రాబోయే మంగళవారం రోజు ఈ కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా సరే సమస్యలు తీసుకురావడానికి రావచ్చు అని చెప్తున్నారు. దాదాపు 3 నెలలు ఈ కార్యక్రమం జరగలేదు కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి సమస్యలు తీసుకొని వచ్చేటటువంటి పబ్లిక్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళని చూసాం. ఈ రోజు వచ్చిన సమస్యలు వెంటనే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇక్కడ ఉన్నారు. అన్నింటినీ కూడా సమస్యలు అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్కి మెసేజ్ కూడా పంపిస్తున్నారు. ఎన్ని రోజుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుందని విధంగా చేస్తున్నారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమం అయితే మరికొద్దిసేపట్లో అంటే 1 గంటల వరకు కూడా ఈ ప్రజావాణికి వచ్చేటటువంటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరగబోతోంది. సంతోష్. థ్యాంక్ యూ సతీష్.